మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు జయంతి సందర్భంగా మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారన్నారు. భూ సంస్కరణలు అమలు చేసి బలహీన వర్గాలకు లక్షలాది ఎకరాల భూములు పంచారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పివి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మారుమూల ప్రాంతం మంగార నుంచి ఒదిగి ఎదిగి వచ్చి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ముఖ్యమంత్రిగా దేశంలో కూడా ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి సంపద పెంచాలి, పేదలకు పంచాలని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పివి మన టీవీ అనే విధంగా గొప్ప భాషా పాండిత్యంతో పాటు అనేక భాషలు, అనేక భావాలు, అనేక కోట్ల మంది బాధలు తెలిసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తిత్వం విలువలతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవలు చేసినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అనేక కోట్ల మంది పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది పేదలకు భూములు పంచి భూ సంక్షేమ చట్టానికి భూ రక్షణ తీసుకురావడంతో పాటు భూ సంస్కరణ కూడా తీసుకొచ్చి పేదలకు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు లక్షలాది ఎకరాల భూములు పంచి పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకుడు, మహనీయుడు పివి నరసింహారావు గారు ఈరోజు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. దేశంలో కూడా ప్రతి ఒక్కరికి సంపద అందే విధంగా అనేక సంక్షేమ చట్టాలను, సంక్షేమాలకు శ్రీకారం చుట్టినటువంటి